నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఎన్నడూ లేనంత మ్యాండేట్తో ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలు దోహదపడ్డారు. ప్రజలు అనేక ఆకాంక్షలతో ఇంత మ్యాండేట్ ఇచ్చారు ప్రస్తుతం ఏర్పాటు కాబోతున్నటువంటి పార్టీలకి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రజల ఆకాంక్షలు ఏంటి? ఎందుకు ఈ స్థాయిలో ఒక పార్టీని గెలిపించారు? ఒక పార్టీని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ప్రజలకు ఏం కావాలి? అసలు ప్రజల ఎజెండా ఏంటి? ప్రజల ఎజెండా ఏంటో తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత చాలామందికే ఉండి ఉంటుంది. సమాజంలో పెద్దలుగా గౌరవింపబడేటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళకి. కానీ ఈ రోజుల్లో కొంతమంది పోషిస్తున్నటువంటి పాత్ర ఆ దిశగా లేదు ఎందుకో. కానీ తెలుగు వన్ మాత్రం ఆ బాధ్యతను విస్మరించలేదు. తెలుగు వన్ తన బాధ్యతగా, తన సామాజిక బాధ్యతగా ప్రజల ఎజెండా ఏంటి, ప్రజల ఆకాంక్షలు ఏంటి అని కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రభుత్వానికి కొన్ని సూచనల రూపంలో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా డాక్టర్ నాగులపల్లి భాస్కర్ రావు గారు, ఈయన తొలితరం ఇందిరాగాంధీకి మొదటిగా సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత తొలిగా రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పుడు ఆయన వారికి కూడా కొన్ని సలహాలు సూచనలతో ముందుకు నడిపించిన వ్యక్తులు. ఇప్పుడు మరొక విషయం కూడా చెప్పుకోవాలి. మొట్టమొదట అసలు సర్వేలు మొదలయ్యిందే దేశంలో నాగులపల్లి భాస్కర్ రావు గారితో. సరే, సర్వేల గురించి పక్కన పెడితే ప్రస్తుతం ఆయన స్వగ్రామం అయిన ముదునూరులో జీవిత చరిత్రల గ్రంథాలయం అనేటువంటి తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి పిల్లలందరితో చదివించాలనేటువంటి ఒక సంకల్పాన్ని పెట్టుకొని పిల్లల్లో సృజనాత్మకతను పెంచడంతో పాటు జీవిత చరిత్రల స్ఫూర్తి వాళ్ళలో నింపే ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రజలంతా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఏర్పాటు అవుతుందా, మొదటి సంతకం ఏంటా, ప్రధాని నరేంద్ర మోడీ ఏమి హామీలు ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో తెలుగు వన్ సామాజిక బాధ్యతగా ఏదైతే ప్రజల ఎజెండాని ప్రభుత్వానికి గుర్తు చేయదలుచుకుందో ఆ ఎజెండాని డాక్టర్ నాగులపల్లి భాస్కర్ రావు గారు మీ ముందుకు తీసుకురావడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. ముందుగా నమస్కారం. నమస్కారం గోపి గారు. చాలా ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది సార్. బాగా చెప్తారు. మీకు ఎందుకు అనిపించింది మొదట ఇలాంటి కొన్ని సూచనల రూపంలో ప్రజల ఆకాంక్షల్ని ప్రభుత్వాలు అని అంటే ఇన్నేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, తెలిసే ఉంటాయి కదా అని అనుకుంటారు సహజంగా, కానీ మీకెందుకు ప్రత్యేకంగా అనిపించింది? ముందుగా గోపి గారు సార్, తెలుగు వన్కి శుభాకాంక్షలు తెలియదలుచుకున్నాను. ఒక అద్భుతమైన పాత్ర మీరు పోషించారు గత కొన్ని సంవత్సరాలుగా. ధన్యవాదాలు. మిగిలిన మీడియా ఛానల్స్ కన్నా కూడా సార్ ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకుని ఒక ప్రశ్నలు వేయటంలోనే కాకుండా సమాధానాలు సూచిస్తంలో కూడా ఒక దారి చూపించిన సంస్థ ఇది. ధన్యవాదాలు. కాబట్టి ఈ సంస్థ సార్ ఒక ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి నేను మోడీ గారు మొట్టమొదట ప్రధానమంత్రి అయినప్పుడు ఆ తర్వాత 5 సంవత్సరాలు రెండోసారి అయినప్పుడు ఆయన ఏ సమస్యలని ఎట్లా తీసుకోవాలనే దాని మీద 2 పుస్తకాలు వచ్చినాయి. ఇంటర్నేషనల్ పబ్లిషర్ బాగా, అవి సేజ్ అనే పబ్లిషర్, గుడ్ గవర్నెన్స్ అనే టైటిల్తో 2 పుస్తకాలు, వేరు పుస్తకాలు. వాటిల్లో ఆయన ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే మీద కొన్ని సూచనలు ఇష్టం జరిగింది. అయితే ఆయన వాటిని చెప్పడం జరిగింది. అయితే వాటిని అమలు చేయటంలో గుర్తు చేయటం అనేది జరగకపోవటం వలన అవి సరిగ్గా అవ్వలేదు. కాబట్టి చెప్పేది ఏమిటంటే గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు మారినప్పుడు, కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏవైనా కొత్త అవకాశాలు వాళ్ళకి వస్తాయి, అద్భుతమైనటువంటి అవకాశాలు. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇది.
ఇప్పుడు కనీవిని ఎరుగునటువంటి దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు. కరెక్ట్. దేశంలో ఎక్కడ ఇట్లాంటి విధంగా జరగల ఇంతకుముందు. కరెక్ట్. కాబట్టి ఇది ఒక పెద్ద అవకాశం. ప్రజల్లో ఒక కొత్త మార్పు కోసం చూస్తున్నారు. మార్పు తెచ్చారు ప్రజలు. అయితే ప్రజలు తెచ్చారు కాబట్టి వాళ్ళ ఆశలు కూడా అంత ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీరు మార్పు అన్నారు కాబట్టి చిన్న సబ్మిషన్. ఇక్కడ ప్రజలు మార్పు అనుకున్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మార్పు కోరుకోవాలి లేకపోతే మార్పు కావాలి అనుకుంటే ఏదో ఒక 110 120 సీట్లు ఇచ్చేవాళ్ళేమో. కానీ వాళ్ళకి ఇంకేదో కావాలి, మార్పు కంటే ఎక్కువ ఇంకేదో కావాలి. 88 సీట్లు వస్తే మారుతారు కదా సార్. అది ఏమిటంటే మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఒక మొనగాడు కావాలి. ఆ మొనగాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి అతని చేతిలో పెడితే మళ్ళీ ఈ రాష్ట్ర భవిష్యత్తు మారటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరం కలిసి అతనికి బాధ్యత అప్పచెప్దాము అనే దృష్టితో బాధ్యతని మనం పెళ్ళైనప్పుడు పిల్ల తండ్రి అప్పగింతలు చేస్తాడే అదే రకమైనటువంటిగా ఓటరు చంద్రబాబు గారికి బాధ్యతలు అప్పచెప్పారు. రైట్. ఎగ్జాక్ట్లీ. ఇది ప్రజల ఎజెండా, ఇది ప్రజలు కోరుకున్నారు. ఆ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఈయన కొత్త ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఇమీడియట్గా కొన్ని చర్యలు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఈ ప్రమాణ స్వీకారం అవడానికి 5 రోజులు పడుతుంది. 5 సంవత్సరాలు ప్రజలు నిరీక్షించారు. కరెక్ట్. మళ్ళీ 5 రోజులు ఎన్నిక అయిన తర్వాత కూడా నిరీక్షిస్తూ అనేది కొద్దిగా అనుభవం మించిన విషయం. వాళ్ళకి ఉపశమనం కావాలి, ఉపశమనం కావాలి. ఈ విషయంలో తెలుగు వన్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ ని మెచ్చుకోవాల్సిన విషయమే. కాబట్టి ఈ సందర్భంగా నా ఉద్దేశంలో 10 విషయాలు నీ గురించి మనం ఒకసారి నెమర వేసుకోవాలి. డెఫినెట్గా ఈ విషయాలు, ఈ 10 విషయాలు ఏదో రూపంలో ఎంత త్వరగా కొత్త ప్రభుత్వం ప్రజలకి హామీ అనండి మీరు, లేదా ఒక విధమైనటువంటి ప్రణాళిక అనండి, భరోసా అనండి, ఇవ్వాల్సిన అవసరం ఉంది. భరోసా. ఇప్పుడు మీరు నేను చేసేది ఏమిటంటే చర్చ కాదు, ఈ 10 విషయాలు చర్చ కాదు, గుర్తు చేయటం వరకే, సూచన వరకే. వీటిని తర్వాత కొత్త ప్రభుత్వం రంగంలో దిగిన తర్వాత చర్చలోకి వెళ్ళచ్చు. ప్రస్తుతం ఈ 5 రోజుల పాటు ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ అధికారులు, ఒక రాజకీయ నాయకులే కాకుండా అధికారులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మీడియా సంస్థలు కూడా కొత్త రకంగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చేస్తుంది అదే, తెలుగు వన్ చేస్తుంది అదే. కాబట్టి దీన్ని కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం కార్యక్రమానికి జరుగుతుంది. మొట్టమొదటిది ఏమిటంటే లా అండ్ ఆర్డర్. మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు ఉన్నట్టు ఉంది, కావాలి, రావాలి అనేది ఆ భరోసా కలగజేయాలి. దీనికి మార్గాలు అనేకం ఉన్నాయి. అయితే ఇది కలుషితం అవ్వకుండా ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి ఆలోచించాలి అందరూ. దీని లోపలికి వెళ్ళబోయే ముందు లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు అనేది మీరు అంగీకరిస్తున్నారా? లా అండ్ ఆర్డర్ లేదనేది అంగీకరించాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలిసిన విషయం, అందరూ ఒప్పుకున్న విషయం. ఇప్పుడు తీర్పులోనే అది బహిర్గతం అయింది ఆ విషయం. కాబట్టి అది అందరికీ తెలిసిన విషయం, అందరూ ఒప్పుకున్న విషయం, తెలుసుకున్న విషయం, చూస్తున్న విషయం. అందుకనే నేను అన్నది ఏమిటంటే కావాలి, రావాలి, తేవాలి. ఇది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అంటే మళ్ళీ రాష్ట్రంలో శాంతి భద్రతలు కనపడాలి, కనపడేటట్టుగా చేయాలి. దానికి కావాల్సిన చర్యలు వెంటనే మొదలవ్వాలి, కనపడాలి. అవి ఏమిటి
అనేది కొంత గొప్ప ప్రక్షాళనతో మొదలవ్వాలి. ప్రక్షాళన లేకుండా మీరు శాంతి భద్రతలు తీసుకురాలేరు. ఎక్కడ ఏ ప్రపంచంలో ఎక్కడా కూడా జరగలేదు. ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ శాంతి భద్రతలు ప్రక్షాళన లేకుండా జరగల. కాబట్టి ప్రక్షాళనతో మొదలవ్వాలి. అయితే ఈ ప్రక్షాళన కొనసాగకూడదు. ఎక్కువ ప్రక్షాళన ఎక్కువ సార్లు జరిగినా కూడా అనర్థం అని అంటారా? ఇది ఎక్కువ కాలం తీసుకోకూడదు. ఎక్కువ కాలం తీసుకోవాలి. ఇమీడియట్ గా చేయాల్సిన ఫేజ్ని ఓకే ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. రైట్. దీంట్లోనే కొట్టుకోకూడదు. ఒక్క లా అండ్ ఆర్డర్ అయినా మిగతా శాఖల విషయంలో లా అండ్ ఆర్డర్ విషయం ఒక్క దాంట్లోనే ఈ విషజాలంలోంచి ఇది ఎక్కువ కాలం పొడిగిస్తే దీంట్లోంచి విషం ముట్టుకొస్తుంది. కాబట్టి అంత దూరం వెళ్ళకూడదు. ఈ ప్రక్షాళన అనేది న్యాయపరంగా పద్ధతి ప్రకారం జరగాల్సిన విషయం. ఎంత త్వరగా ముగిస్తే ఆ ఫేజు అంత మంచిది. ఒక్క చిన్న సందేహం ఇక్కడ, ఇది ఎక్కువ కాలం కొనసాగితే ప్రక్షాళన చేయడం అనేది తగిన కాలంలో కాకుండా ఎక్కువ కాలం కొనసాగితే విషం పుట్టుకొస్తుంది అని అన్నారు కదా, దాన్ని కాస్త వివరంగా ఏమన్నా చెప్పి. విషం పుట్టుకొస్తూ అంటే ప్రజల్లో విద్వేషాలలోకి వెళితే మన కొత్త ప్రభుత్వం వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే. ఆ రూట్ అనేది మనం లెసన్ నెంబర్ 1 ఈ గత 5 సంవత్సరాల నుంచి నేర్చుకోవాల్సింది అదే. మొట్టమొదటి పాఠం ఏమిటంటే ఆ రూట్లోకి వెళితే ఎక్కడ మునిగిపోతామో అనేది తెలుసుకోవాల్సిన విషయం. అది అయితే ప్రక్షాళన అవసరం, అందులో సందేహం లేదు. రెడ్ బుక్ అనేది గుడ్ ఐడియా, గుడ్ కాన్సెప్ట్. ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకొస్తానికి పనిచేసింది, పనికొచ్చింది. అయితే దాన్ని చూపించాలి. ప్రక్షాళన నేను అనేది అది ఆ రకంగా. సో అది మొట్టమొదటిది. ఇది దీని గురించి ఆలోచించాల్సిన విషయం మొదటిది. రెండోది రాజధాని విషయం. ప్రతిదీ నవ్వుపాలు అయిపోయాం. రాష్ట్రం నవ్వుపాలు అయిపోయింది, అపాస్పాలు అయిపోయింది. దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మన రాష్ట్రం మళ్ళీ రాజధానితో జెండా ఎగురుతుందని అనుకుంటాం అని ఉంది సార్. ఆ రకంగా అమరావతిలో కొత్త ప్రభుత్వం కార్యక్రమం మొదలవ్వాలి. ప్రధానమంత్రి గారు మళ్ళీ వచ్చి అక్కడ ఆయన ఆధ్వర్యంలో కొత్త రాజధాని, పాత రాజధానిని మళ్ళీ రివైవ్ చేసి అమరావతి ప్రపంచంలోనే ఇంతకుముందు ఈ 5 సంవత్సరాల కిందట చంద్రబాబు ఏ విధంగా అటువంటి గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ద స్టేట్ అవ్వటం కోసం చేసినటువంటి ప్రణాళికలు మళ్ళీ ఒకసారి వాటిని పునరుద్ధరించుకోవాలి. అది రెండోది. ఈ కార్యక్రమం కనపడాలి, అందరికీ తెలియాలి. ఇది తీసుకున్నారు, చేస్తున్నారు, ఇది మొదలైంది ఈ కార్యక్రమం అనేది తెలియాలి. దీనికోసం చర్యలు తీసుకోవాలి. పరిపూర్ణమైన రాజధాని కలిగిన రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలి. కళకళలాడుతూ మళ్ళీ కనపడాలి. ప్రజల ఆకాంక్షలు అదొకటి ముఖ్యమైనటువంటిది. మన రాజధాని గర్వించాల్సిన రాజధాని అనే భావం ప్రజల్లో రావాలి. దీనికి ప్రధాని కూడా భరోసా ఇవ్వాలి. ప్రధాని ఇస్తే ఆయనకి గౌరవం కూడాను, ప్రధానికి గౌరవం పెరుగుతుంది. కాబట్టి 2017-16లో ఏమైతే కోల్పోయారో అది తిరిగి నిర్మించుకోవడానికి ఆయనకు కూడా అవకాశం, ఆయనకి గౌరవం ఆయనకి ఇది ఒక అవకాశం. రైట్, ఎగ్జాక్ట్లీ ప్రధానికి. సో ఆ రకంగా రెండో కార్యక్రమం ఏంటంటే మన రాజధానిని మళ్ళీ ఒకసారి. దీంట్లో ముఖ్యంగా రైతులు చాలామంది ఎంతో పతనమయ్యారు, నష్టపోయారు ఎన్నో రకాలుగా. మహిళలు ముఖ్యంగా ఆర్థికంగా. రాజధాని అనే ఫిలిము ఎంతో గొప్పగా చూపించిందండి. ఏ రకంగా నష్టపోయారు, అయినా కానీ వాళ్ళు ఏ విధంగా తట్టుకున్నారు. వాళ్ళకి
ఈ ఈ కార్యక్రమం ద్వారా, ఈ కార్యక్రమం అంటే కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా కొంత ఉపశమనం చేయాలి, కనపడాలి, ఊపిరి పీల్చుకోవాలి. వాళ్ళకి ధైర్యం మళ్ళీ రావాలి. వాళ్ళు ఎంత ధైర్యవంతులో ఈ రాజధాని అనే ఫిలిం గొప్పగా చూపించింది. కాబట్టి అది కనపడాలి ఈ రెండో కార్యక్రమంలో. మూడవది ఏమిటంటే ఖజానా నిజాలు నిగ్గు తేలాలి. ఖజానా నిజాలు నిగ్గు తేలాలంటే ఎంత కీలకమైంది, చాలా కీలకమైన విషయం ఏంటంటే మనకి అసలు ఈ రాష్ట్రంలో ఎంత డబ్బు ఉందా, అంతా అప్పులు పాలైపోయామా? మరి వివిధ మీడియా సంస్థలు చెప్పేది ప్రకారం అప్పులు పాలైపోయాము అనేటువంటిది 13 లక్షల కోట్లు రోజువారీ చెప్పే విషయం. అయితే అది ఎంతవరకు ఏమిటి, అసలు ఇది సరైన వాళ్ళ నుంచి తీసుకొచ్చారా, ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు, దేనికి ఖర్చు పెట్టారు? ఒక వైట్ పేపర్ లాంటిది ప్రభుత్వంలో ఏ ఆఫీసర్స్ అయితే దీంట్లో పాల్గొన్నారో ఈ ఈ వాళ్ళని దీంట్లో పెట్టి వాళ్ళ ద్వారానే ఒక వైట్ పేపరు, ముఖ్యంగా ఎంత త్వరగా ఆర్థిక శాఖకు సంబంధించి, ఇది కూడా లా అండ్ ఆర్డర్ ఎట్లయితే ఎంత త్వరగా చేస్తే ప్రక్షాళన ముఖ్యమో, ఈ ఖజానా నిజాలు నిగ్గు తేలటం విషయంలో కూడా ఎంత సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని బయటికి తీసుకురావాలి, బయటపడాలి. మన పరిస్థితి ఏమిటో, మన ఆర్థిక పరిస్థితి ఏమిటో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో అందరికీ తెలియాలి. ఏ ఒక్కరికే కాదు, పరిమితం అవ్వకూడదు. ఇప్పుడు జరిగింది ఏమిటంటే గత 5 సంవత్సరాల్లో ఇది ఏదో ఒకరిద్దరికి తప్పితే ఎవరికి తెలియదు అసలు ఏం జరుగుతుందో. బటన్ నొక్కటం, డబ్బు ఇవ్వకపోవటం అనేది కూడా జరిగింది. ఇది ఇప్పుడు ఎంతవరకు బటన్లు ఎన్నిసార్లు నొక్కారు, ఎంతమందికి ఇవ్వాలి, ఈ అప్పులు ఏమయ్యాయి, ఎంతవరకు అది ఆ బాధ్యత ఎవరిది, ఆ బాధ్యత ఎంతవరకు నిభాయించాల్సిన అవసరం ఉంది. అంటే అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉందంటారా? ఉంది, తెలియాలి, తప్పకుండా తెలియాలి. ఓకే ఓకే, అది చాలా ముఖ్యం. మరి అదే మార్పు, అదే ఈ తీర్పు కూడాను. ఓకే, తీర్పు మార్పు కోసమే ఈ తీర్పు, అది ఆ రకంగాను. సో ఈ ఖజానా నిజాలు ఎక్కడెక్కడ పెట్టారు, ఇదేంటంటే విశాఖపట్నంలో ఎంత పెట్టారు, కొన్ని రకరకాలైనటువంటి వార్తలు బయటికి కావాల్సినవి తీసుకొచ్చారు. అది ఎంతవరకు నిజం అనేది ప్రజలు తెలీదు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అవి తీసుకురావాలి. నాలుగోది ఏమిటంటే పోలవరం మళ్ళీ మన వరంగా ప్రజలకి వరంగా మారాలి. ఎంత త్వరగా అవ్వాలి, 2025 సంవత్సరంలో దాని ఫలితాలు కనపడాలి. ఆ రకంగా ప్రణాళికలు మొదలవ్వాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతర రకాలైనటువంటి ప్యాకేజ్ రూపంలో కానివ్వండి, మీరు ఏదైనా దాన్ని మళ్ళీ ఒకసారి వీక్షించుకొని బాధ్యతలు, కేంద్ర బాధ్యతలు ఇప్పుడు దీంట్లో ఏమిటంటే ప్రస్తుతం ఏంటంటే క్లారిటీ లేదు. అంటే ఎవరి బాధ్యతలు ఏమిటి, ఎంతవరకు అనేది క్లియర్గా లేదు. ఒకరి మీద ఒకళ్ళు పోలవరం సంబంధించి. సో కాబట్టి పోలవరం అనే దాని విషయంలో కొంత ప్రజలందరికీ చంద్రబాబు అంతకుముందు పోలవరం అనేటువంటి ఒక గొప్ప నినాదాన్ని, కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడు. ప్రజలందరికీ తెలియాలి, ప్రజలందరూ చూడాలి అని చాలామందికి తీసుకెళ్ళి చూపించడం కూడా జరిగింది. జరిగిన కార్యక్రమం ఎంతవరకు జరిగిందనేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలీదు. ఎన్నో రకాలైనటువంటి వదంతులు పుట్టించడం జరిగింది. అంతకుముందు జరిగిన నిర్మాణాలలో కొంత ధ్వంసం కూడా అయ్యాయి. ఆ ధ్వంసం అయినటువంటి వాటిని కూడా తెలియాలి కదా, మరి వాటికి కొత్త ఖర్చు కూడా ఉంటుంది కదా, అవన్నీ కూడా తెలియాలి. ఐదోది ఏంటంటే అన్నదాత సుఖీభవ. రైతులు ఈ 5 సంవత్సరాల్లో
ఎంతో ఆదృతతో చాలా మలమల మాడిపోయారా అనేటువంటి నాకు అనిపించింది. నేను గ్రామంలో ఉంటున్నాను, చూశాను, మాట్లాడాను. నాకు అనిపించింది ఏమిటంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఇంత కష్టాల్లో రైతులు లేరు ఏమో అనిపించింది నాకు. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనేది కొద్ది గొప్ప ఎంత త్వరగా చేయగలిగితే అంత మంచిది. ముఖ్యంగా ఏమిటంటే అప్పులు ఊబిలో రైతులు ఉండిపోయారు. బ్యాంకుల ద్వారా కానివ్వండి, రకాల కష్టాల్లో నుంచి కొంత ఉపశమనం కనపడాలి, చేయాలి. దాని మార్గాలు ఆలోచించాలి, కొత్త మార్గాలు. అంటే ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు రైతులకు ప్రతి ఏటా 20,000 పెట్టుబడి సాయం కింద ఇస్తామని. చంద్రబాబు గొప్పతనంలో ఒకటి ఏమిటంటే కొత్త ఉపశమన మార్గాలు కనిపెట్టడంలో ఆయన చాలా గొప్ప. ఓకే, 5 సంవత్సరాలు ఆగవలసిన పని లేదు. కొన్ని టార్గెట్లని కోసం 5 సంవత్సరాలు ఆగవసరలా, సంవత్సరంలోనే చూపించగలడు. గతంలో మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఒకసారి అన్నారు, రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్య తేడా ఏంటి అని అంటే, రాజశేఖర్ రెడ్డి తాత్కాలిక ఉపశమనం ఇస్తారు, చంద్రబాబు నాయుడు శాశ్వత పరిష్కారం ఇస్తారు. పరిష్కారాల్లో ఈయన గొప్ప తరం ఉంది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ పరిష్కారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ పరిష్కార ఇంటెన్సిటీని గ్రహించేటట్టుగా ఇప్పుడు మీరు తెలుగు ఛానల్లో తెలుగు 1 చేస్తుంది. అదే ఆయన దృష్టిలో తీసుకెళ్తే కాకుండా దీని ముఖ్యత తెలియజేయటం, ప్రాధాన్యత తెలియజేయటం. తర్వాత 6వ సమస్య ఏంటంటే కేంద్రంతో ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కింగ్ మేకర్ అన్నారు. అవును, కింగ్ మేకర్ అంతకుముందు కన్నా కూడా పెద్ద కింగ్ మేకర్ ఇప్పుడు. అవును, ప్రధాని నరేంద్ర మోడీ పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడేంత కింగ్ మేకర్. పక్కన కూర్చోబెట్టడం కాదు, రేపు పొద్దున ఆయన వచ్చి నుంచోవాల్సి వస్తుంది ఈయన ముందు. ఆ పరిస్థితి రావచ్చు కూడాను. 6 నెలల్లో అది దాంట్లో వెళ్ళదు. మన రాజకీయం మన ప్రజలు ఏంటంటే ముందు మన రాష్ట్రానికి ఈ అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ విధమైనటువంటి హామీలు రూపంలో, ప్యాకేజ్ రూపంలో కానివ్వండి ఎట్లా తీసుకోవాలి. 6-7 ముఖ్యమైనటువంటి విషయాలు చాలా సంవత్సరాల నుంచి అట్లాగా ఆగిపోయి ఉన్నాయి, అయోమయంలో ఉన్నాయి. వాటిలో కొంత ఉపశమనం కనపడాలి. అవి కనపడాలంటే ఎంత త్వరగా కేంద్ర ప్రభుత్వం నుంచి, నా ఉద్దేశం ఎంత త్వరగా అంటే వారాల్లోనే తెలియాల్సిన విషయం ఇది. ప్రజలకు తెలియాలి, వాళ్ళు రిలాక్స్ ఉపశమనం ఫీల్ అవ్వాలంటే ప్రజలకు తెలియాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా వారాల్లో దీని మీద యాక్షన్ మొదలవ్వాలి. ఓకే, ఈ విషయాలు క్లిష్టమైన విషయాలు కాదు, వీటి మీద చర్చలు జరిగినాయి ఇంతకుముందే. 10 సంవత్సరాల నుంచి జరిగినాయి ఈ విషయాలు కొన్ని. కాబట్టి వీటిలో మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది చాలా సార్లు మీలాంటి పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, జరిగినాయి కేంద్ర ప్రభుత్వం అనుకుంటే చేయగలిగేవి ఇవన్నీ అనుకోకనే ఆగి ఉన్నాయి. కరెక్ట్ చెప్పారు మీరు. ఇవి అనుకుంటే ఇమీడియట్గా చేయాల్సిన కార్యక్రమాలు చేయొచ్చు, చేసి చూపించవచ్చు. ఇది వాళ్ళకు కూడా అవకాశం. కరెక్ట్, కేంద్రానికి కూడా మేము రేపు ఒరిస్సాలో కూడా వెళ్ళి చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రం ఒక నమూనా అవ్వాలి, ఒక రోల్ మోడల్, ఒక మోడల్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అనే దక్షిణ భారతదేశంలో కొంత వాళ్ళకి హోల్డ్ ఇచ్చినటువంటి స్టేట్ కదా ఇప్పుడు. సో కాబట్టి రైల్వే జోన్ విషయంలోనూ కానివ్వండి, లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, వీటన్నిటి కూడా ఒక సంతకంతో అయిపోయే పని. వీటితో ఏమీ చేయాల్సిన పని లేదు. ఏడవది ఏంటంటే పంచాయతీలు, సచివాలయాలు, ఈ వాలంటీర్సు సచివాలయాలు కన్నా కూడా మన పంచాయతీలు గ్రామస్తులు ఎన్నుకున్న సంస్థ అది. కాబట్టి పంచాయతీలో
ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీ సర్పంచ్కి బాధ్యతలు ఉండాలి. ఇప్పుడు వీళ్ళంతా కూడా గ్రామ సర్పంచ్కి తో సంబంధాలు అనుసంధానం చేయాలి. ఓకే ఓకే. ఏది సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్లు ముఖ్యంగా వాలంటీర్లు ఈ గ్రామ సర్పంచ్ బాధ్యతలతో ముడిపడాలి. అంటే సర్పంచ్ ఒక సుప్రీం అయ్యే అవకాశం ఉంటుంది కదా మళ్ళీ అక్కడ అవ్వాలా? పంచాయతీ పరిధిలో గ్రామం సంబంధించినంత వరకు మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 93 అమెండ్మెంట్ ప్రకారం ఉద్దేశించింది అదే. ఓకే. గ్రామాలకు సంబంధించినంత వరకు, గ్రామానికి సంబంధించినంత వరకు వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అదే. ఇంతకుముందు 2-3 ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అదే, అమెండ్మెంట్ చెప్పింది అదే. మన కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ కూడా ఉంది పంచాయతీకి ఇవ్వాల్సిన పవర్లో. అది ఇంకా వేరే సంస్థలకు లేదా అట్లాంటి ఆ ప్రొవిజన్. కాబట్టి ఇది కొత్త విషయం ఏం కాదు. పంచాయతీలకి సర్పంచ్కి ఇష్టం వలన ఒక గ్రామాల మళ్ళీ పునర్జీవనానికి తోడ్పడటానికి ఇది ఒక అవకాశం. కాబట్టి చంద్రబాబు గ్రామాల్లోంచి బాగా అవగాహన ఉన్న వ్యక్తి, అవగాహన ఉన్న నాయకుడు. కాబట్టి గ్రామాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అంటే మీరు అంటున్న దాని ప్రకారం ఆ అధికారాలు సర్పంచ్కి ఇస్తే గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తాయి. ఎగ్జాక్ట్గా మంచి పదం వాడారు. స్వయం సమృద్ధి అనేది చాలా ముఖ్యం. మళ్ళీ మనం స్వయం సమృద్ధి కనుక మనం తీసుకురాగలిగితే గ్రామాల్లో మన ఇండియాలో మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కన్నా కూడా. గతంలో ఎన్నో గ్రామాలు నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాయి ఉన్నాయి. మన అవార్డ్స్తో అంతవరకే ఆగిపోయినాయి. అవార్డ్స్తో ముగిపోయింది. కాబట్టి ఈ పంచాయతీలు సచివాలయాల మధ్యలో అనుసంధానం విషయంలో కానివ్వండి, బాధ్యతల విషయంలో కానివ్వండి, ఒక కొత్త అవకాశం మనకు ఉంది. కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటానికి కొత్త ప్రభుత్వానికి ఒక గొప్ప అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మీరు చెప్పినట్టుగా ఈ గ్రామాలని ఒక విధమైనటువంటి స్వయం సమృద్ధి చేయడానికి ఇది ఒక పెద్ద అవకాశం. సో దాన్ని ఉపయోగించుకోవాలి. 8 ఏమిటంటే ఏమైంది మన నగరాలకి? మన నగరాలు, మన పట్టణాలు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం మీద అన్ని నగరాల పరిస్థితి అదే పరిస్థితి. అయితే మనకు గొప్ప లీడర్ ఉన్నాడు కాబట్టి ఇది మనం తీసుకోవాల్సిన చర్యల్లో ఇది ఒకటి. ఏమైంది మన నగరాలకి ఏమైందంటే నగరాల్లో వాసనలు, కలుషితం అయిపోయినటువంటి వాతావరణం సరిగ్గా లేదు. చంద్రబాబు మొట్టమొదట అయినప్పుడు సింగపూర్ నుంచి ఈ హైదరాబాద్ సిటీని ఎంత నీట్గా అవడానికి కారణం ఏమిటండి? చంద్రబాబు గారు సింగపూర్లో తీసుకొచ్చి ఈ పట్టణాన్ని క్లీన్ చేయడంలో తీసుకున్న చర్యలు ఉన్నాయి. 15 సంవత్సరాల కిందట పారిశుద్ధ్య విషయంలో అన్నిటికన్నా ముఖ్యమైనది పారిశుద్ధ్యం. కరెక్ట్. దాంట్లో తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. అది దాంట్లో ప్రజల్ని ఎన్నికైనటువంటి మేయర్ని ముందుకు పెట్టాలి. గ్రామాల్లో సర్పంచ్ని ఎట్లయితే పెడుతున్నామో అట్లాగే మేయర్ని ఇవ్వాల్సిన బాధ్యతలు మళ్ళీ మేయర్కి ఇవ్వాలి. మేయర్కి ఈ మధ్యకాలంలో మేయర్ యొక్క బాధ్యతలు, అధికారాలు మర్చిపోయారు, కలిసిపోయాయి. అట్లాగే ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు మెట్రో, విజయవాడ సిటీలో మెట్రో మొదలుపెట్టి వచ్చిందా అందుకున్న తరుణంలో అది ఎక్కడ పోయిందో తెలియదు. అట్లాగే విశాఖపట్నంలో మెట్రో రావాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చొరవతో రావాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వాలతో ఉండాల్సిన అగ్రిమెంట్లో ఇది ఒకటి ఉండాలి. అట్లాగే పట్టణాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా పిల్లలకి పార్కులు కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా ఆలోచనల్ని పెంపొందించే కార్యక్రమాలు కొన్ని అవసరం అండి మనకి. మన రాష్ట్రంలో పిల్లల ఆలోచనలు, పిల్లల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ముఖ్యం. పట్టణాల్లో ఉండేవాళ్ళు అవి ఈ మధ్యకాలంలో ఈ టీవీ, ఈ కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత కొద్దిగా వెనకబడిపోయి పతనం అయిపోతున్న స్థితిలో వీటిని మళ్ళీ మనం ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే చాలా ముఖ్యమైనది ఏంటంటే మహిళా వికాసం. మనకి అద్భుతమైనటువంటి చంద్రబాబు గారు
ఎప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. డ్వాక్రా సంఘాలని వాళ్ళు 1 మిలియన్ పైన ఉన్నారు. అట్లాగే మీరు వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ వలన గ్రామాల్లో ముఖ్యంగా గ్రామాల్లో పరిస్థితి, గ్రామాల్లో మహిళల అభివృద్ధి కోసం జరిగినటువంటి కార్యక్రమం వాళ్ళని మర్చిపోయారా? ఈ మధ్యకాలంలో కొంత వాళ్ళు డబ్బు ఇస్తున్నవరకే కానీ వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు, యాక్టివిటీ ఏమిటనేది ఎవరు చూసిన అన్నట్టుగా నాకు కనపడతల్లా. నేను దీన్ని పరీక్షించాను, మా ఊర్లోనే కాదు ఇంకా వేరు వేరు గ్రామాల్లో చూశాను. ఈ మధ్యకాలంలో ఆనంద్ అని గుజరాత్లో ఒక స్టడీగా ఫస్ట్ టైం ఒక స్టడీ జరిగింది. దానికి చాలా ముఖ్యమైనటువంటి సలహాలు ఇచ్చారు వాళ్ళు, వాటిని చూడాలి. అట్లాగే అంగన్వాడీలు ఎంత అద్భుతమైన ఆలోచన అండి అది. అంగన్వాడీలు అధోగతిలో ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో. వాటిని మళ్ళీ వాటి ఉద్దేశాన్ని పిల్లల భవిష్యత్తు సంబంధించిన విషయం ఇది. అంగన్వాడీ నిర్వాహకులు బజారుని పడ్డారండి. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, వాళ్ళకి దక్కాల్సిన గౌరవం మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకురావాలి. సొంత బిల్డింగ్లే లేవు, ఉన్నా కానీ అటు మెయింటెనెన్స్ లేదు. వాళ్ళకి అది చాలా నెగ్లెక్ట్ అయినటువంటి సంస్థ అది అంగన్వాడీల వ్యవస్థ. వాటిని గురించి అట్లాగే ఈ ఎంఎన్ఆర్జీ మహాత్మా గాంధీ వర్కర్స్ దాంట్లో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మహిళల్ని మనం ముందుకు తీసుకురాలేకపోతే అభివృద్ధి మనం తీసుకురాలేమండి. మహిళలు ఎంతవరకు అయితే ముందుకు తీసుకురాగలదో, ఎంతవరకు వీలు పడితే, ముఖ్యంగా గ్రామాల్లో మహిళలకి అవకాశాలు ఇవ్వటం కాకుండా వాళ్ళని ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది కొత్త ప్రభుత్వానికి ఇది ఒక సదవకాశం ఇది. అట్లాగే ఇంకోటి ఏమిటంటే అండి, ఉద్యోగాలు, అన్నిటికన్నా ముఖ్యమైనది ఉద్యోగాలు, పరిశ్రమలని తీసుకురావటం. దీనికి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో పరిశ్రమలు పెడతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ లాంటిది తీసుకొచ్చి కొన్ని కన్సెషన్స్ లాంటివి ఇచ్చి ఉద్యోగాలు ప్రభుత్వంలో ఎక్కువ ఉద్యోగాలు ఉండవు. అవును, ఇది ఈ భ్రమణ నుంచి బయటకు తీసుకురావాలి. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని వచ్చారనే అనుకుంటున్నా. ఇప్పటికే ప్రజలు కొంత వచ్చారు, ఆ భ్రమలో వచ్చారు. అయితే దీన్ని తేల్చేయాల్సిన విషయం ఇది. ఎందుకు ప్రజలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదండి. ఎంత టోటల్ పాపులేషన్ మీద ఒక 5% 6% ప్రభుత్వ ఉద్యోగులు ఉండొచ్చు? లేదు, ఇంకా తక్కువ అండి. ఇంకా ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది కదా, దీనివల్ల ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. లేకపోతే గవర్నమెంట్ భరించలేదు, ముందు నడవలేదు. కాబట్టి ఇది ఎంత త్వరగా దీన్ని ఆలోచన విధానంలో మార్పు రావాలి, స్కీముల్లో మార్పు రావాలి. ఈ ఉద్యోగాల విషయంలో ఈ కొత్త ప్రభుత్వం కొత్త నినాదాలతో బయటికి రావాలి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ట్రస్ట్ ఉంటుంది. ఎందుకంటే పరిశ్రమలు తీసుకురావడంలో, ఉద్యోగాలు కల్పించడంలో, పరిశ్రమలు ఇక్కడికి రావడానికి సింగిల్ విండో విధానం, ఇంకా ఏ ఇతర దీనికి వెళ్ళాలి, సింగిల్ విండోనే తీసుకొచ్చి అక్కడే మొత్తం కంప్లీట్ అయిపోయేలాగా చేయడం. మనకి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు నెల్లూరులో కారిడార్ శ్రీ సిటీ గొప్ప ఎగ్జాంపుల్ దేశంలోనే. అది అట్లాంటిది విశాఖపట్నం ప్రాంతంలో, శ్రీకాకుళం ప్రాంతంలో. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు గ్రామాల్లో ఏ విధంగా తీసుకురావాలనేటువంటి. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీని వైఫై దగ్గర నుంచి రిలయబిలిటీ కనుక మనం పెంచగలిగితే రివర్స్ మైగ్రేషన్ మొదలవ్వాలి. రివర్స్ మైగ్రేషన్ గొప్ప పదం, కరెక్ట్. అంటే గ్రామాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి. అందరూ తిరిగి రావాలని కాదు, కొద్దిగా గొప్ప కొంతమంది రావాలి. రిటైర్ అయిన వాళ్ళు కూడా రావట్లేదు ఇప్పుడు కరెక్ట్ గ్రామాలకి. కరెక్ట్, అవును. సో ఇది మొదలవ్వాలి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో తీసుకునే కార్యక్రమాలు దీనికి ఉపయోగపడతాయని మీ తెలుగు 1 టీవీ తీసుకున్నటువంటి తప్పకుండా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా ప్రభుత్వాలు గుర్తించాలని, ప్రజల ఎజెండాని ప్రభుత్వాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని
ఆశిద్దాం. ఆ దిశగానే ప్రభుత్వాలు పనిచేస్తాయని మీ ఆశిద్దాం. తెలుగు వన్ ఛానల్ ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు ఇవాళ. ధన్యవాదాలు, మనసారా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.